విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 40. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. హరిని షేర్ చేసిన లొకేషన్కి రీచ్ అయిన రాహుల్ కార్ దిగి కళ్ళకున్న గాగుల్స్ తీస్తూ తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్న హరిని దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటూ, ఇదేనా నువ్వు చెప్పిన అడ్రస్ అని ఎదురుగా కనిపిస్తూ ఉన్న గెస్ట్ హౌస్ వైపు చూస్తూ అడుగుతాడు. యా, అన్నయ్య తన ఫ్రెండ్స్తో ఇక్కడికే వెళ్తున్నట్టు చెప్పాడు. అండ్ అన్నయ్య మొబైల్ లాస్ట్ సిగ్నల్ కూడా ఇక్కడే చూపించింది. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేయించాను. దట్ మీన్స్ నువ్వు అనుకున్నట్టు హరీష్ ఇక్కడే మిస్ అయ్యాడు, అంతేనా? పద, కావాలంటే ప్రూవ్ చేస్తాను అని రాహుల్తో కలిసి గెస్ట్ హౌస్లోకి వెళ్తుంది. హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న అమ్మాయిలను చూసిన రాహుల్, అబ్బా ఏమున్నారు హరిని, అందగత్తెలు మొత్తం ఇక్కడే ఉన్నట్టున్నారుగా అని తనను చూసి నవ్వుతూ ఉన్న అమ్మాయిల వైపు వెళ్తూ ఉన్న రాహుల్ చేయి పట్టుకొని ఆపేస్తూ, మనం ఇక్కడికి ఎందుకోసం వచ్చావో మర్చిపోయావా? నువ్వు నీ అమ్మాయిల పిచ్చి. అసలే హరీష్ కనిపించక నేను కంగారు పడుతూ ఉంటే మధ్యలో నీ గోలేంటి నాకు? పద అంటూ రాహుల్ని లోపలికి లాక్కెళ్తుంది. అక్క, మీకోసం ఎవరో వచ్చారు అని రాహుల్ హరినీల వైపు చూస్తూ అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడ వర్క్ చేస్తున్న అబ్బాయి వంటి నిండా నగలతో చేతిలో ఉన్న డబ్బులు లెక్క పెడుతూ నోట్లో కిల్లి నములుతూ కూర్చొనున్న ఆవిడ వైపు చూస్తూ రాహుల్ హరిని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. కూర్చోండి సార్. మేడం మీరు కూడా కూర్చోండి. ఏయ్, 2 కూల్ డ్రింక్స్ తీసుకొనిరా అని అరిచి చెప్తూ, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే, ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అవును, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకోసమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నన్ను వెతుక్కుంటూ వచ్చావంటే ప్రాబ్లం ఏదో పెద్దదే అయ్యుంటుంది. కానీ నేను ఏది చెప్పాలన్నా ఊరికే చెప్పను, అది నా వీక్నెస్. మరి మీరు ఏదైనా ఇచ్చారంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. హరిని ఆవిడ వైపు అసహనంగా చూస్తూ ఆవిడ ముందు 2000 రూపాయల కట్ట విసరగానే దాన్ని చూసిన ఆవిడ ఆనందంగా డబ్బును తీసుకొని, చెప్పండి మేడం, మీకేం ఇన్ఫర్మేషన్ కావాలి? తన మొబైల్లో ఉన్న హరీష్ ఫోటోని తనకి చూపిస్తూ, నువ్వు తినని ఎప్పుడైనా చూసావా అని సూటిగా చూస్తూ అడుగుతుంది. ఇక్కడుంది హరీష్ సార్ కదా? సార్ మాకు రెగ్యులర్ కస్టమర్ మేడం. నాకు సార్ తెలియకపోవడం ఏంటి? అవును, మీరు సార్కి ఏమవుతారు? వాడు నా అన్నయ్య. 3 డేస్ నుండి కనిపించట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే వాడు మిస్ అయ్యాడు. వాడు మిస్ అయిన రోజు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? మేడం, ఎప్పట్లాగే ఆ రోజు కూడా గెస్ట్ హౌస్కి చాలా కస్టమర్స్ వచ్చారు. అందరితో పాటు హరీష్ సార్ కూడా వచ్చారు. అండ్ అమౌంట్ పే చేసి తనకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసి రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. అంతా బాగానే జరిగింది అనుకునే టైంకి ఎవరో ఒకసారి వచ్చి హరీష్ సార్ను కొట్టి తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. వాట్? కానీ ఎవరు? తెలియదు మేడం. ఆ రోజు ఆ అబ్బాయి మొహానికి మాస్క్ వేసుకున్నాడు. ఎంతమంది అడ్డుకోవాలి అని చూసినా అందరినీ తుక్కుగా కొట్టి హరీష్ సార్ని లాక్కొని పోయాడు. ఆవిడ చెప్పింది విన్న రాహుల్ హరిని షాక్ అవుతూ, ఇంత జరిగినా ఎందుకని మీకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనిపించలేదు అని అడుగుతారు. ఈ గెస్ట్ హౌస్ పర్మిషన్ లేకుండా రన్ చేస్తున్నాము. మళ్ళీ పోలీస్ స్టేషన్, కోర్టు అంటే నేను మళ్ళీ జైల్లో కూర్చోవాలి. అందుకే ఇవ్వలేదు మేడం. ఐఎమ్ సారీ. ప్లీజ్ మీరు కూడా నా గెస్ట్ హౌస్ బిజినెస్ గురించి ఎక్కడా లీక్ చేయకండి. ఇది పోలీసులకి తెలిస్తే నా బిజినెస్ మొత్తం దెబ్బతింటుంది. హరిని విసురుగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతే రాహుల్ వెళ్తూ ఆమెకి డీప్ కిస్ ఇచ్చి మరీ వదులుతూ, క్యాచ్ యూ లేటర్, నువ్వు నాకు బాగా నచ్చావని చెప్తూ వెళ్తున్న రాహుల్ని చూసి ఆమె నవ్వుకుంటూ ఉంటుంది. మనోజ్ మాటలకి ఇంప్రెస్ అయిన నాన్సీ, మాటలు బాగానే చెప్తున్నారు మనోజ్ గారు, ఐఆమ్ ఇంప్రెస్డ్. గారు అంటే అంత రెస్పెక్ట్ అక్కర్లేదు నాన్సీ, యూ కెన్ కాల్ బై మై నేమ్. నిన్ను ఇంప్రెస్ చేశానంటే గ్రేట్. మీరు ఇంత త్వరగా ఇంప్రెస్ అవుతారు అనుకోలేదు. పోనీలేండి, నాకు కష్టం లేకుండా కొంచెం శ్రమ తగ్గించారు. ఎనీవే, ఎందుకు కాల్ చేశారో చెప్పలేదు? మీతో మాట్లాడాలి నాన్సీ. యా, ఐ ఫీల్ ది సేమ్. వావ్, దట్స్ గ్రేట్. మరి ఎప్పుడు మీట్ అవుదాం? టుమారో మార్నింగ్ ఎట్ కాఫీ షాప్. యా, డన్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. టేక్ కేర్. గుడ్ నైట్. గుడ్ నైట్ నాన్సీ. కాల్ కట్ చేసిన నాన్సీ మొబైల్ వైపు చూస్తూ, ఇంప్రెసివ్గానే మాట్లాడుతున్నాడు. చూద్దాం, నా గురించి చెప్పాక కూడా ఇంతే ఒబీడియంట్గా ఉంటాడో లేదో అని ఆలోచిస్తూ, జై మనోజ్ గురించి కాల్ చేస్తా అన్నాడు కదా, ఇంకా చెయ్యలేదేంటి అని అలా అనుకుంటూనే జై నెంబర్కి డయల్ చేస్తుంది. అంటే తన 2 చేతులు జై గుండెల దగ్గర పెడుతూ తన మీద పడకుండా వెనక్కి పుష్ చేస్తూ, జై ఇంచు కూడా కదలకుండా ఉండేసరికి జై కింద ఒడ్డున పడ్డ చేప పిల్లలాగా కొట్టుకుంటూ ఉంటుంది ఆద్య. ఊపిరాడకుండా భారంగా కదులుతూ ఉన్న ఆద్య గుండెల వైపు చూస్తూ ఆద్య పెదాలు వదులుతాడు జై. పోతున్న ప్రాణం తిరిగొచ్చినట్టు ఫీల్ అవుతూ హా అని ఊపిరి తీసుకుంటున్న ఆద్య, వాట్ యూ థింక్ అబౌట్? జై పెదాలు అందుకోవడంతో ఆద్య అరుపు సగంలోనే ఆగిపోతుంది. ఆద్యాను చపాతి పిండిలాగా నలిపేస్తూ ఉన్న జైని చూస్తూ వచ్చే కోపాన్ని అణుచుకోలేక కావాలని తను అప్పుడే వచ్చినట్టు అక్కడికి వస్తూ ఆద్య అంటూ డోర్ నాక్ చేస్తూ ఉంటాడు అబీర్.
అబీర్ వాయిస్కి ఆద్య జై వైపు కంగారుగా చూస్తే జై కోపంగా ఆద్యను కిస్ చేయడం ఆపి డోర్ వైపు చూస్తాడు. ఆద్యకి ఆ గ్యాప్ చాలు జై నుండి తప్పించుకోవడానికి. దాంతో జైను పక్కకు నెట్టి కింద పడ్డ చీర తీసుకుని ఫాస్ట్గా కట్టుకుంటూ నీ సంగతి తర్వాత చెప్తాను అని జై వైపు చంపేసేలాగా చూస్తూ డోర్ ఓపెన్ చేసి అబీర్ను చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. డిన్నర్కి రాకుండా లోపలేం చేస్తున్నారు ఆద్య? అందరూ కింద మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. అది లోపల అంటూ ఆద్య ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా జై డోర్ ముందుకు వస్తూ ఆద్య నడుము పట్టుకుని తన మీదకి లాక్కుంటూ కొత్తగా పెళ్ళైన వాళ్ళం బ్రో, సో కింద మీద పడుతూ ఉంటాం, అది నువ్వే అర్థం చేసుకోవాలి. ఇక డిన్నర్ అంటావా, ఇంకో 10 minutesలో వచ్చేస్తాం, నువ్వు వెళ్ళు అంటూ అబీర్ మొహం మీద డోర్ లాక్ చేస్తాడు. జై బిహేవియర్కి అబీర్ కోపంగా అక్కడి నుండి డైనింగ్ ఏరియా వైపు వెళ్ళిపోతాడు. ఆద్య జైను కోపంగా వెనక్కి తోసి యూ అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వేం చేసినా సైలెంట్గా ఉంటా అనుకుంటున్నావా? తను నా ఫ్రెండ్, అలాగైనా తనతో మాట్లాడేది. అరే తను ఏమనుకుంటాడు అన్న సెన్స్ కూడా లేదా నీకు? అనవసరంగా నిన్ను పిలవడానికి వచ్చాను. ఏమనుకుంటాడు? ఇద్దరూ సరసాలు ఆడుకుంటున్నారు, అనవసరంగా వెళ్ళి డిస్టర్బ్ చేశాను అని ఫీల్ అయి ఉంటాడు. షటప్, నాకు నోరు మూసుకోవడం రాదు, ఇలా మాత్రమే వచ్చు అని మళ్ళీ ఆద్యాను కిస్ చేయబోతాడు. జై, ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా? అర్థమైందా? పోనీలే, నీ కోడి బుర్రకి ఇప్పటికైనా అర్థమైంది. ఆద్య గుర్రుగా చూస్తూ ఉండడం చూసి నువ్వు ఎలా చూసినా నీది కోడి బుర్రనే గాని, అది సరే, నేను వాడితో డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పినా కూడా ఎందుకే వాడితో తిరుగుతున్నావు? నా ఫ్రెండ్, నా ఇష్టం, వద్దు అని చెప్పడానికి నువ్వెవరివి? నీ మొగుణ్ణి. నువ్వు మాత్రం నీకు నచ్చిన వాళ్ళతో మాత్రం మాల్స్లో తిరగొచ్చు, నేను మాత్రం ఫ్రెండ్స్తో మాట్లాడకూడదు, అంతేనా? వాట్? కమ్ అగైన్. సరిగ్గా అప్పుడే జై చేతిలోని మొబైల్ రింగ్ అవ్వడంతో ఇద్దరూ మొబైల్ వైపు చూస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నాన్సీ అన్న నేమ్ చూసి ఆద్య కోపంగా జైను విడిపించుకొని రూమ్లో నుండి వెళ్ళిపోతే ఏయ్ ఆద్య ఆగు అని పిలుస్తూ ఉన్న ఆద్య ఆగదు. దాంతో జై నాన్సీ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హాయ్ జై. హలో నాన్సీ, డిస్టర్బ్ చేయలేదు కదా? లేదు, చెప్పు నాన్సీ, డిన్నర్ చేసావా? యా, నైట్ మనోజ్ గురించి కాల్ చేస్తా అన్నావు కదా, ఇప్పటి వరకు చూసి నేనే కాల్ చేస్తున్నాను. అవును కదా, మర్చిపోయాను. మనోజ్ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను. హీఈస్ గుడ్ అండ్ ఫ్యామిలీ కూడా పెద్దదే, సో రిమార్క్స్ అయితే ఏమీ లేవు. నువ్వు హ్యాపీగా అబ్బాయిని మీట్ అవ్వచ్చు. ఇందాక తనే కాల్ చేసి మీట్ అవుదామని అడిగాడు. రేపు మీట్ అవుదాం జై. నాకు ఎందుకో కొంచెం కంగారుగా ఉంది. నాతో పాటు నువ్వు కూడా రా ప్లీజ్. కొంచెం నాకు కూడా నువ్వు పక్కనే ఉంటే ధైర్యంగా ఉంటుంది. మీ మధ్య నేను వస్తే బాగుండదు నాన్సీ. ఇంకేం చెప్పకు, నువ్వు వస్తున్నావంతే. రేపు నీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను, బాయ్ అంటూ కాల్ కట్ చేస్తుంది నాన్సీ. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.